సీఎం చంద్రబాబు వల్ల రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు. లోకేష్ తన పాదయాత్రతో టీడీపీ పార్టీని రక్షించి ముందు తరాలకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఇక సీఎం చంద్రబాబును సీఎంగా ఎన్నుకుంటే భవిష్యత్తులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సింగపూర్ను మించి అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాలలో తెలుగు ప్రజలకు గుర్తింపు తెచ్చిన నేత చంద్రబాబు అని ఎమ్మెల్యే ఆనందరావు అన్నారు. 6,171 కోట్లు వచ్చిందంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ, చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, సంపద సృష్టించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచాలని చంద్రబాబు నాయుడు పట్టుదల ఇది వెనకాల ఉన్న విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడి వేళ గమనించాలని కోరుకుంటున్నాను. ఎందుకు కోరుకుంటానంటే స్కీములు తెలుస్తాయి ప్రజలకి, పథకాలు తెలుస్తాయి ప్రజలకి, కానీ ప్రజలకి పెట్టుబడుల కోసం పూర్తిగా తెలియదు, ఏ కంపెనీ వస్తుందో తెలియదు. ఇది మరీగా ప్రజలకి తెలాల్సిన విషయం. ఎందుకంటే ఒక పథకం పెట్టడం ఇది, కానీ ఒక కంపెనీని తీసుకొచ్చి ఉత్పత్తి చేసి ఆ కంపెనీ ఉత్పత్తి వల్ల వచ్చే పన్నుల్ని ప్రజలకు పంచిపెట్టడం అంటే అది చాలా చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయమే ఇవాళ ఈ పరిశ్రమ స్థాపన. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో అనేక పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలుగు ప్రజల యొక్క సంపద, తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి సింగపూర్ దాటి డెవలప్ అవుతుందని ప్రజలందరికీ మేము తెలియజేసుకుంటూ, అలాగే లోకేష్ బాబు గారు ఏమన్నా